పార్టీ సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వస్తుందంటున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. జనమంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఆయన చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. నమోదుకు సంబంధించి అవగాహన సదస్సులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రతి చోట కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలో బూరుగుపల్లిలో సభ్యత్వ నమోదు గురించి అవగాహన సదస్సు జరిగింది. దీనికి ప్రత్యేక అతిథిగా అంటే జీవన్ రెడ్డి గారు వచ్చారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్, ఈ సభ్యత్వ నమోదు సంబంధించి అవగాహన సదస్సులు పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్? అంటే కార్యకర్తలు ఏదైతుందో ఒకటి అంటే మొన్నటి ఎన్నికల్లో వీళ్ళ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోక ఏమి కోల్పోయినాం అంటే వాస్తవంగా ఎన్నిక అనేది మార్పు సంకేతంగా భావిస్తారు. ఆనాడు ఏదైతున్నదో రాష్ట్రంలో అంతవరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాల కంటే మిన్నగా అభివృద్ధి చేయడం జరుగుతుంది, సంక్షేమ ఫలాలు అమలు చేయడం జరుగుతుందని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో వీళ్ళ ప్రజానీకను ఒక ఆశల పల్లకిలో ఊరేగించింది. ఆశల పల్లకిలో వీళ్ళ వాస్తవానికి వచ్చేవరకు ఏదైతుందో వీళ్ళ ఆశల పల్లకి అంటే వారు ఇచ్చిన వాగ్దానం అమలు చేయలేకపోవడమే కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అమలు చేసినటువంటి కార్యక్రమాలను కూడా అమలు చేయలేకపోవడంతో కార్యకర్తల్లో వాళ్ళు ఒక విధమైనటువంటి అంటే నిరాశ నిస్పృహ వాళ్ళు ఏం కోల్పోయినమో మళ్లీ వాళ్ళని నిలబెట్టుకోవడానికి కొరకు ఏదైతుందో పట్టుదలతో పనిచేయాలనేటువంటి ఒక సంకల్పంతో వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరుగుతుందని చెప్పి అంటున్నాను. వీళ్ళ ముఖ్యంగా రైతాంగాన్ని చూస్తే 6 కాలం కష్టపడి పంట పండించే రైతుగా ఏదైతుందో కళ్ళాలలో ఏ విధంగా కష్టాలు పడ్డారో మనం చూడండి, మనం గమనించడం చెప్పి అంటున్నాం. వీళ్ళ వరి ధాన్యం ఏదైతున్నదో ప్రతి క్వింటల్ మీద మినిమం 5 కిలోల నుండి 10 కిలోల దాకా ఇవాళ కట్టింగే కానీ తూకం లాసే కానీ అంటే నేను అంచనాలు రూపొందిస్తే ప్రతి క్వింటల్ పైన రైతు 250 రూపాయలు నష్టపోయింది అని చెప్పంటారు. 250 రూపాయలు. ఒకటి స్పెసిఫిక్ చెప్తాను నేను. ఇప్పుడు ధాన్యం తూకం వేసిన తదుపరి ఏదైతున్నదో అది మిల్లుకు చేరే సమయానికి చేరేటప్పటికి ముందుగా ధర్మకాంట తూకం వేస్తారు. ధర్మకాంట అంటే ఆటోమేటిక్ వెయింగ్ మిషన్. ఆటోమేటిక్ వెయింగ్ మిషన్ పై తూకం వేసిన తదుపరి ఏదైతుందో అది మన కౌంట్కు తీసుకోవాలి. అది ఎంత తూకం వస్తుంది కౌంట్కు తీసుకోవాలి. కానీ ఇక్కడ మిల్లర్ ఏం చేస్తుండో అది కౌంట్కు తీసుకోకుండా దాన్ని మళ్ళీ ఏదైతుందో కటింగ్ చేసి ట్రక్ షీట్ అని ఇంకోటిస్తుండు. ఆ ట్రక్ షీట్ వల్ల మనకు అమలుకి వస్తుంది. అంటే ఆ ట్రక్ షీట్కును ఈ ధర్మకాండ మధ్య ఏదైతుందో దాదాపు 10% వ్యత్యాసం ఉన్నాయి. నిజంగానే ఇవాళ ప్రభుత్వం వీళ్ళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ మిల్లర్ల యొక్క ఈ దగా ఈ మోసము దోపిడీ జరిగిందా జరగలేదని చెప్పి తెలియాలని చెప్పారంటే మీరు ఆ ధర్మకాంట యొక్క తూకం పేమెంట్ ఏదైతుందో దాన్ని బహిర్గతం చేయండి. అది బహిర్గతం చేస్తే వాస్తవం బయటకు వస్తుంది. దానికి అనుగుణంగా రైతాంగానికి పేమెంట్ చేపియాలి. ఇంకోటి సార్, మెయిన్ గా చూసుకుంటే ఇప్పుడు వరకు ఇది వరిధాన్యం సంబంధించి చూసుకుంటే ఇప్పుడు దుక్కులు దున్నే కాలము, వర్షాకాలం వచ్చింది. రైతు బంధు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అడ్వాన్స్ చేసినటువంటి పరిస్థితి, కానీ ప్రస్తుతానికి రైతు బంధు అయితే ఏం లేదు. ఇంకా రుణమాఫీ విషయానికి వస్తే అది పక్కన పెట్టినటువంటి ఇలాంటి నేపథ్యంలో రైతన్నల పరిస్థితి ఎట్లా ఉందనుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితి? ఇప్పుడు రైతు ఒక విధంగా రైతు భరోసా మర్చిపోయిండే. వాళ్ళు ఏదైతుందో రేవంత్ రెడ్డి పట్ల ప్రజానీకానికి విశ్వాసం పూర్తిగా కోల్పోయిందని చెప్పి అంటున్నా. వాళ్ళ వాస్తవంగా అధికారానికి వచ్చిన ఈ 6 పంటల్లో 3 పంటలు సగం సగం ఇచ్చిన 3 పంటలు పూర్తిగా పెట్టాడు. మీరు అన్నట్టు కూడా వాస్తవంగా ఖరీఫ్ లో ఇప్పుడు రైతు భరోసా కల్పించాల్సింది. ఇంతవరకు దాని పట్ల అసలు ఆలోచన లేదు, ఊసు లేదు. దానికి తోడు ఏదైతుందో ఇవాళ మీరు వరి ధాన్యం సాగు చేయకూడదు, పప్పు దినుసులు నూనె గింజలు సాగు చేయాలి, ఆరుతడి పంటలు వేయాలి. నిజమే ఆరుతడి పంటలు వేస్తారు, పప్పు దినుసులు నూనె గింజలు సాగు చేస్తారు. దానికి కావాల్సిన విత్తన సరఫరా ప్రోత్సాహకం అయితే కల్పించాలి కదా. ఇలా ప్రధానంగా గ్రామాలలో మనం కోతుల బెడద గమనిస్తున్నామే. ఇలా కోతుల బెడదతో ఏదైతున్నదో మన పప్పు ధాన్యాలు మన ఇంటికి చేతికి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పంటాను. ఇలా కోతుల పునరుత్పత్తి నిలుపుదల చేపిస్తేనే కానీ ఆరుతడి పంటలు పప్పు దినుసులు నూనె గింజలు సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇవాళ వరి ఏదైతుందో సన్న రకాలే సాగు చేయాలి అంటే మీరు దొడ్డు రకం కొంటరా కొనరా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఇప్పుడు సన్న రకం సాగు చేస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తామంటుండ్రు, ఇది ఒక అంశం. దొడ్డు రకానికి వస్తే సన్న రకానికి దొడ్డు రకానికి మధ్య వ్యత్యాసం ఉన్నది. సన్న రకం మీరు ఎంత దానికి మనము శ్రమ తీసుకున్నా కానీ 20 క్వింటాలకు మించి రాదు. 20 క్వింటాలకు మించి రాదు. దొడ్డు రకం ఏదైతుందో మీకు మినిమం 25 నుంచి 30 క్వింటాలు వస్తుంది. 10 క్వింటాల వ్యత్యాసం.
10 క్వింటల వ్యత్యాసం అంటే ప్రతి ఎకరం మీద 25,000 రూపాయల వ్యత్యాసం వస్తుందని చెప్పంటాం. అసలు దొడ్డు రకం అనేది మేము ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వండి. దొడ్డు రకం ఇవాళ కలెక్టర్లు ఏం చేస్తుండ్రో, ఇవాళ ఈ సీడ్ సప్లయింగ్ సెంటర్స్లలో మీరు దొడ్డు రకం అమ్మినట్టయితే మీ దుకాణం సీల్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడ కూడా ఏ దుకాణం చూసినా కానీ ఏదైతుందో దొడ్డు రకం విత్తనం మనకు కనబడటం లేదు. రైతు అసలు సాగు ఏం చేయాలో తోస్తలేదు. నాలా అంటోడు ఏదైతున్నదో మేమైతే సర్వే పెట్టుకుందాం అనుకుంటున్నానే. కలప సిర్పూర్ కాగనరికి ఏదైతుందో మనం సప్లై చేసేట కలప పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఈ వరి సాగు ఇప్పుడు ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి చెప్పినట్టు వ్యవసాయం చేసినట్టయితే ఎవడు కూడా ఏదైతే బాగుపడే పరిస్థితి కనపడటం లేదు. సార్ ఇంకోటి సార్, ప్రతి మీటింగ్ లో కూడా మీరు ఒకటి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి మీనావేశాలు వేస్తా ఉన్నారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించినటువంటి 2027 అక్టోబర్ వరకు పూర్తి చేస్తామంట. అంటే ఈ సంవత్సరం కూడా కాళేశ్వరం పని అంటే కానట్టే తెలుస్తోంది. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వం చిత్తశుద్ధి లేదే. 2 అంశాలు ఇక్కడ. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టు కృంగిపోయిన పిఎస్ కు సంబంధించి మరమ్మతు చేయటము మన కేవలం 1 సంవత్సర కాలం లోపల చేపట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఇంతవరకు ఏదైతుందో రేవంత్ రెడ్డి దాన్ని కేసీఆర్ గారిని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసే ఒక ఆలోచన కుట్ర చేసి తప్పేదైతుందో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి మరమ్మతులు చేసి ఇలా జనానికి ఆ నీటిని అందుబాటులో తేవాలని ఒక ఆలోచన చేయలేదు. దానికి తోడు ప్రాణహిత 9 వద్ద నిర్మాణం చేయాల్సిన ఒక ప్రాజెక్ట్ ఏదైతుందో కనీసం దానికి డ్రాయింగ్స్ లేవు అని చెప్పంటున్న డిజైన్స్ లేవు ఇంతవరకు. దానికి ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వం నాకు అపాయింట్మెంట్ ఇస్తుందని చెప్పంటాడు. ఒక ముఖ్యమంత్రి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తున్నాడంటే ఇంత అసమర్థవంతమైన ముఖ్యమంత్రి వచ్చే దేశం కాదు అంతర్జాతీయంగా కూడా ఉంటాడని చెప్పి ఊహించాలని చెప్పంటున్నాను. మరి ఒకటే ఏదైతే మన భవిష్యత్తు కాళేశ్వరం ప్రాజెక్టు ముడిపడి ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేపడితేనే కానీ మన తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే కావాల్సిన జలవనరులు మనం పొందలేమని చెప్పంటున్నాం. ఈ ప్రభుత్వ హయాం లోపల, కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోపల ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకుంటుందని చెప్పిన విశ్వాసం ఇవాళ మా కాదుగా జనానికి కూడా లేదు చెప్పంటున్నాం. ఇదంతా దాటవేసేదే. నేను ఉత్తమ్ రెడ్డి ఏమంటుండో మేము 27th జూన్ వరకు ఏదైతుందో మేము మరమ్మతులు చేస్తామని చెప్పండి. 27th జూన్ వరకు ఏదైతుందో కనీసము ఈ టెస్టింగ్ బోర్డ్స్ కూడా కావంటున్నాం. వీళ్ళు కనీసం ఇంతవరకు ఏదైతే 10% కూడా టెస్టింగ్ బోర్డ్స్ కాలేదు. ఈ 27 జూన్ వరకు కనీసం పరీక్షలు కూడా కావని చెప్పంటున్నాను నేను. దాని యొక్క పునర్నిర్మాణ పనులు పక్కన పెట్టండి. అయితే సంతోషిస్తూ వి వెల్కమ్ ఇట్ అని చెప్పంటున్నా. ఇప్పటికైనా చిత్తశుద్ధి రుజువు చేసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నా. అంటే సరే సార్, ఇప్పుడు సభ్యతనం అయితే పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా ఉత్సాహంగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులకు మీరేం పిలిపిస్తారు? వాస్తవం బీఆర్ఎస్ శ్రేణులే మాకు పిలిపిస్తున్నారు. వాస్తవంగా ఏదైతే ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి ఒక శని పీడ విరగడ చేయాలి. వాళ్ళు ఆనాడు ఏదైతుందో ఏదో కొంత ఆశల పల్లకిలో ఏదో జరగబోతుందని చెప్పని ఆశతో ఏదైతుందో ప్రజలు మార్పు కోరిండ్రు. కానీ ఆ మార్పు ఏదైతుందో ఇవాళ మాకేదైతే శనిలాగా దాపురించింది. ఈ శనిని ఏదైతుందో వదిలించుకోవాలని చెప్పారంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వమే మన శ్రీరామ రక్షణ యొక్క భావనతో ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి కేసీఆర్ నాయకత్వం ఏకైక మార్పు. దానికి అనుగుణంగా నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలి. దాని మరి ప్రజానీకాన్ని ఏదైతే మోటివేట్ చేయాలని చెప్పని కార్యకర్తలు మాకు మార్గదర్శకులు అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటివరకైతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి సభలో కూడా వస్తూ ఉన్నారు. మాకు చాలా ఉత్సాహం నింపుతున్నారు. ఇంకోవైపు కాళేశ్వరం విషయంలో మీనావేశాలు లెక్కించకుండా త్వరితగతిన దాన్ని పూర్తి చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇంకోవైపు వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో రైతు బంధు సంబంధించి కూడా ఇటు ప్రభుత్వం వెంటనే వారికి సహాయం అందించాలని కూడా జీవన్ రెడ్డి చెప్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మనోజ్తో వేణుగోపాల్, టీ న్యూస్, కరీంనగర్.